Hey guys! హాయ్ హాయ్ మమ్మీ. హాయ్ మమ్మీలు. ఎస్ గైస్, ఎలా అయితే మనం అయితే సంక్రాంతి పండగ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో సంక్రాంతి స్పెషల్ అయితే ఈరోజు మా మమ్మీ ఏం చేస్తున్నాం మమ్మీ? సున్నుండలు, మినప Yes. సున్నుండలు, మినప సున్నుండలు. ఇవేంటి మమ్మీ? మినువులు. గైస్ ఇవి ఫ్రై చేసుకోవాలి. మినుములు అనమాట. సో మినుములతో మా కోనసీమలో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అయితే సున్నుండలు మాకు స్పెషల్, నేతి సున్నుండలు. సో ఈ ఇయర్ కూడా మా మమ్మీ అయితే తయారు చేస్తున్నారనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే ఆల్రెడీ వ్లాగ్ పెట్టున్నాను. సో సంక్రాంతికి మా మమ్మీ చేసిన నేతి సున్నుండలు. సో ఈ ఇయర్ కూడా మళ్ళీ మేమైతే ఎలా తయారు చేస్తున్నాం అనేది మీకు చూపించబోతున్నాను అనమాట. ఓకేనా మమ్మీ? ఓకే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోను అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మినప సున్నుండలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినువులు. మినుములు మేమైతే ఎంత తీసుకున్నాం? 2 కేజీలు తీసుకున్నాం. ఓకే. బెల్లం, నెయ్యి కావాలి. ఏంటి తర్వాత బియ్యం 2 కేజీల మినువులకి ఒక 1/2 కేజీ బియ్యం ఫ్రై చేసి వేసుకోవాలి. అవి కూడా అంటే గొంతు దగ్గర అంటుకోకుండా ఉంటది. బెల్లం ఎంత తీసుకోవాలి మమ్మీ? బెల్లం కూడా కేజీన్నర పడుతుంది మన తీపిని బట్టి. ఓకే, తీపిని బట్టి కలుపుకొచ్చమ్మ. నెయ్యి ఒక 1/2 కేజీ పడుతుందా? 1 కేజీ పడుతుందా? నెయ్యి 1 కేజీ ఉండాలి మమ్మీ. ఓకే, ఇంకా ఎక్కువే ఉండాలి. ఎక్కువే కలుపుకుంటే ఎక్కువ కావాలి. సో 2 కేజీల మినపగుళ్ళు, 1 కేజీన్నర బెల్లం, 1 కేజీ నెయ్యి, ఒక 1/2 కేజీ బియ్యం, అంతే దీనికి కావాల్సినవి. ఈ మినుముల్లో బెడ్లు ఎన్ని వచ్చినాయో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏంటి అంటే మినుముల్ని మనం ఏరుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. రాళ్ళు చెత్త ఉంటాయి కొంచెం, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. నేనైతే మా మమ్మీకి హెల్ప్ చేశాను. మా గౌరీయే అన్ని కూడా ఏరింది, మినుములు అన్ని మీకు చూపిస్తాను గైస్. చూసారా, ఇవిగో ఇన్ని వచ్చినాయి. బెడ్లు అయితే వచ్చినాయి. మా గౌరీ నాకు హెల్ప్ చేసింది ఏరి. చూసారా రాళ్ళు అయ్యి ఎలా ఉన్నాయో? ఇసుక రాళ్ళు, మట్టి రాళ్ళు చూసారా అన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయో. సో 2 కేజీస్కి అన్ని రాళ్ళు అయితే క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏరుకోవాలి ఎప్పుడు కూడా మినువులు. మట్టి రాళ్ళు ఉంటాయి, ఇసుక రాళ్ళు కూడా ఉంటాయి. చూసారా ఎలా వచ్చేసినాయో? సో నేనైతే నీట్ గా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే మనం సున్నుండల ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఎస్ మమ్మీ. ఈ పారబోసే గౌరీ రాళ్ళు నేనైతే స్టవ్ వెలిగించి కళాయిలు పెట్టుకున్నాను. 2 కళాయిలు. ఎస్ మమ్మీ. రెండట్లో ఫ్రై చేస్తే గమ్మున అవుతుందని. ఇప్పుడు మనం మినువులు వేసుకుందాం. ఇప్పుడైతే మనం మినువులు వేసుకుందాం కొద్దిగా. సో 2 కళాయిలు పెట్టామన్నమాట. ఎందుకంటే టైం సేవ్ అవ్వాలి కదా. ఒక దాంట్లోనే చేస్తే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి టైం వేస్ట్ అవుతుంది. సో అదే 2 పెట్టామనుకోండి, సో 2 వాటిల్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. 4 టైమ్స్ ఫ్రై చేసాకంటే 2 టైమ్స్ అయిపోద్ది కదా మమ్మీ. అవునమ్మా, 2 ట్రిప్స్ తోటి అయిపోద్ది. చూసారా, ఎక్కువ వేసేయకూడదు. మీకు కలపడానికి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. బిస్కెట్ కలర్ రావాలి కదా. బిస్కెట్ కలర్ లోపల ఉన్న పప్పు బిస్కెట్ కలర్ రావాలి. ఎస్, ఇలా ఫ్రై చేసుకున్నాము. టైం పడుతుంది, ఒక 20 మినిట్స్ పడుతుందా మమ్మీ? కళాయిలు వీటి వరకు పెద్ద మంట పెట్టుకోవాలి. ఓకే, తర్వాత కొంచెం లో ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే మమ్మీ. గైస్ మా మమ్మీ అయితే ఇంకా ఇలా కలుపుతూ ఒక 20 మినిట్స్ ఫ్రై చేస్తాము. ఫ్రై చేశాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాము. ఫస్ట్ బద్ద చూపించు మమ్మీ, తర్వాత ఫ్రై అయింది ఎలా ఉంటుందో వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగేమ్మా, ఫస్ట్ బద్ద చూపించు. ఫ్రై అయిన తర్వాత అవి ఇలా కొట్టి చూపిస్తాను. ఫ్రై అవ్వలేదు ఎలా ఉంటుంది, ఫ్రై అవ్వింది ఎలా ఉంటుందో కూడా చూపిద్దాం. ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ తగ్గిందాం. ఇప్పుడు అది చిన్న ఫ్లేమ్ అలా ఫ్లేమ్ లో వేగించుకోవాలి. లో ఫ్లేమ్ లో సరిగ్గా లోపల ఫ్రై అవ్వాలంటే చిన్న మీడియం ఫ్లేమ్ మీద, లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మినపప్పు ఏగదు, బిస్కెట్ కలర్ రాదు అమ్మా. అవును మమ్మీ, బిస్కెట్ కలర్ రాదు మమ్మీలు. అందుకే మనం ఏంటంటే కొంచెం చిన్న మంట మీద పెట్టుకోవాలి. కళాయిలో ఆల్రెడీ హీట్ అయిపోయింది కాబట్టి ఓకే, అలా పట్టుకుని కలుపుకోవాలి. మనం 2 కేజీలు మినువులు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ రైస్ ఫ్రై చేసుకోవాలి. ఎస్ మమ్మీ, 1/2 కేజీ బియ్యం వేసారు మా మమ్మీ. ఇవి కూడా డ్రై రోస్ట్. కేజీకి 1/2 కేజీ వేయాలి. ఎస్ మమ్మీ. 2 కేజీలు కాబట్టి 1/2 కేజీ. ఎస్, ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. బిస్కెట్ కలర్ రావాలి మమ్మీ. బిస్కెట్ కలర్ రావాలి. ఇవి కూడా ఫ్రై చేసేద్దాం. ఇవి కూడా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చూడండి.
ఇంకా ఇంతవరకు ఏగిన ఇంకా బిస్కెట్ కలర్ రావాలి రైస్. చూసారా అప్పుడే ఆల్రెడీ 15 minutes ఫ్రై ఫ్రై చేసాను. అప్పుడే 15 నిమిషాల నుంచి ఇలా ఫ్రై చేస్తూనే ఉన్నాను మీడియం ఫ్లేమ్లో. లేకపోతే లోపల ఏగవు, మాడిపోతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఈ ఎర్రగా అయిపోతాయి, ఈ దూరంగా వచ్చేస్తాయి అమ్మ పైన, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇది ఫ్రై చేసుకున్నాం అనుకో, దూరంగా వచ్చే వరకు ఫ్రై చేస్తే ఇదే పెద్ద పని వేగించడం. ఇంకా 10 minutes అవ్వాలి. 10-15 minutes పడుతుంది, స్లోగా అవుతాయి. అవునమ్మా. బియ్యం అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. గైస్ చూసారా, బియ్యం అయితే ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే ఫ్రై చేసాము. ఇదిగో మమ్మీ అక్కడ పెట్టే మినుములు కూడా మా మమ్మీ ఫ్రై చేస్తారు కదా, చూసారా ఫ్రై అయిపోయినాయి. అలా తెలుసుకోవాలో చెప్పు మమ్మీ. ఫ్రై అవ్వకముందు ఎలా ఉంటుంది, బాగుంది. లోపల పప్పు ఇలా వైట్ కలర్ లో ఉంటది. ఫస్ట్ మనం కొన్న వెంటనే అలా ఉంటాయి బద్ద చేస్తే. ఎస్ మమ్మీ, బద్ద లోపల అలా ఉంటది. ఇది ఫ్రై అయ్యాక ఇలా ఉంటది. గైస్ చూసారా, ఫ్రై అయ్యాక ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఫ్రై అవ్వక ముందు వైట్ అనమాట. ఇలా వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకోవాలి మినుములన్నీ కూడా. ఓకే మమ్మీ. తిరగలు అయితే ఇక్కడ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. యశస్విని కూడా మా యశస్విని కూడా కూర్చుంది, అలా కూర్చోబెట్టింది. ఇది ఇప్పుడు అయితే ఇందులో వేసుకుని విసురుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మినుములు విసరాలి, ఇలా వేసుకుని తిప్పాలి. తిరగల అంటారు మమ్మీ. తిరగ ఇలా మనం ఎత్తుకుని కొంచెం కొంచెం పైకి ఇలా లేపుతూ అనాలి, లేకపోతే పిండి అయిపోద్ది. నువ్వు ఎదిగిన తర్వాత ఇదేనమ్మా, నీకు తెలిసి వచ్చిన తర్వాత బాగుందా శశిని? పడిపోతావు అమ్మా, నువ్వు అనలేవు. నాన్నమ్మ ఒళ్ళో కూర్చో. నువ్వు అనలేవురా, నువ్వు అనలేవు. ఉండు, చేతి తిప్పుతున్నా. పడిపోతా కూర్చుంటదంట. ఇలా లేపు, ఇక్కడ కూర్చోమ్మా, ఈ మెట్టు మీద కూర్చో, ఈ మెట్టు మీద కూర్చో, లేకపోతే ఇక్కడ కూర్చో. బాగుంది, తీసేసింది అత్త. అలా పైకి ఎత్తుకుంటా మినుములు కిందకి దిగాలి. ఇలా నెమ్మదిగా మనం లేపుతూ అలాగా, లేకపోతే ఈ బద్ద అయినవి ఏమవుతాయంటే పిండి అయిపోతాయి మమ్మీలు, మనం అలా లేకపోతే. ఇలా పక్కకు పడిపోతున్నాయి చూసారా, పడిపోతాం. బుజ్జిదల్ నాన్నమ్మకి సాయం చేసేస్తుంది. తీసుకున్నానమ్మా. పప్పు సున్నుండలు చేసుకుందామే యశస్విని, సున్నుండలు చేసుకుందామమ్మా. కూర్చో, అక్కడ కూర్చో, అలా కూర్చో. మనం ఇలా పోసుకుంటూ పప్పు చేసుకోవాలి ఫ్రెండ్స్. గైస్ చూసారా ఎలా అయిందో, బద్దల కింద అయిపోయింది. మినపప్పు వేయించకూడదా మమ్మీ? మినపప్పు వేయించకూడదు, సాయిగులు చేసుకుంటారు. ఇదంతా ప్రాసెస్ చేయలేము, సాయిగులు చేసుకోవచ్చు. మనం పప్పు చేసుకోకూడదు, మినపప్పు. ఏ మమ్మీ? మినపప్పు చేసుకుంటే ఎలా మమ్మీ, పొట్టు రాదు కదా. ఓహో అమ్మా, ఇంక తిప్పలేమనా? ఇంక తిప్పడానికి ఉండదు, పొట్టు ఎలా వస్తుంది. మన యశస్విని కరెంట్ వచ్చింది రే. రామ్ రామ్ పాటలు వస్తున్నాయి. రైస్ చూసారా, ఇలా తిరగలతో తిప్పాలన్నమాట. రామ్ రామ్, అవునమ్మా రామ్ రామ్. మన మధ్యలో ఇలాగ అంటూ, లేకపోతే పిండి అయిపోతుంది మమ్మీ. ఎస్ మమ్మీ, బద్ద కింద పడిపోవాలి. రామ్ రామ్ అమ్మా, గుళ్ళో పాటలు వేసారు, పాటలో స్పీకర్ ఆన్ చేసి. చేయి తీసేమ్మా, చేయి తీసి బంగారు తెలు ఉంచు అలాగా. అప్పచ్చి పప్పు వేయకూడదమ్మా, చేయి నలుగుతుంది.
అది వేయకూడదు, ఇవి వేయాలి. ఇదిగో ఇవి 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 అవి అందులో ఇక్కడ పెట్టే నీకు ఇస్తాను. ఇగో ఇవి వేయి ఇందులో, ఇందులో వేయి, వేయి ఇందులో, ఇవి కూడా వేసే, వేయి, ఇవి కూడా వేసే. ఎంత క్యూట్గా తిస్తుందో. ఇవి కూడా కింద పడకూడదు, ఇందులోనే పడాలి, ఇందులోనే పడాలి. అమ్మ పడిపోతా. క్యూట్. ఇంక చాలమ్మా, ఇంక చాలమ్మా. తొక్కకూడదమ్మా. ఉండు అందులోకి ఎత్తుదాం, చేట్లోకి ఎత్తుదామే, పళ్ళులోకి ఎత్తుదామ్మా. ఇది ఇలారా చెప్తాను, ఇలా కూర్చోమ్మా, ఇక్కడ కూర్చోమ్మా, కూర్చో. అది అలా కూర్చోవాలి. నీకు బుల్లి తిరగలు కొనమంటానే, నువ్వు తిప్పుదుగానే ఆడుకుందుగానే అమ్మా. బుల్లి తిరగలు కొనమంటాను, ఆడుకుందుగానే రా యశస్విని. తిప్పుతాను. అది గుడ్ గర్ల్. కూర్చుని చూడాలి బంగారు తల్లి. కూర్చో, సిట్. గుళ్ళో దేవుడు పాటలు వస్తాయి. రామ్ దోమలు వచ్చినాయా? దోమలాగా తెలిగించమంటాను. అది తీయకూడదమ్మా, పప్పు తీయకూడదమ్మా. ఇలా ఇక్కడ కూర్చో, నీకు అప్పచెత్తాను, ఇక్కడ కూర్చో. అప్పచెత్తది అత్త. ఇలా వచ్చేసింది మమ్మీ. అది చెరిగితే పొట్టు వచ్చేస్తుంది బయటికి. తొక్కకూడదు, దోమ కుట్టేస్తుంది చూడు నానమ్మని. దోమ కుట్టేస్తుంది చూడమ్మా, తీయకూడదమ్మా యశస్విని. యశస్విని అయితే అల్లరి చేసేస్తుంది. చూసారా? చెప్పండి యశస్విని గాడు. అందులో వేయకూడదమ్మా, పప్పు వేయకూడదురా, పప్పు పిండి అయిపోతుందమ్మా. గుడ్ గర్ల్. ఫ్రెండ్స్ బాగా తిప్పుతున్నా మమ్మీ. ఇలా మనం పప్పు చేసుకోవాలి తిరగల్లో. చాలా మంది ఈ ప్రాసెస్ అంతా చేయలేక సాయి మినప గుళ్ళు ఫ్రై చేసేసుకుంటారు. అవునమ్మా కదా మమ్మీ. ఇదంతా ఎవరు చేయరు గాయస్, మా మమ్మీయే చేస్తారనమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరూ చేస్తారు. ఇప్పుడు పిల్లలు అంటే మరి సులువు చూసుకుంటారు, వర్కులు అవి కదా. అవును, సాయి గుళ్ళు తీసుకుంటారు. పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఇవే చేస్తారు. పోసేసాను మమ్మీ. ఓకే మమ్మీ. సో ఏంటి అంటే మినపగుళ్ళునే ఇంకా పిండి తయారు చేయించేసి ఇంకా సున్నుండలు చేసుకుంటారు. బట్ ఇది ఏంటి అంటే మళ్ళీ ఈ మినప దాన్ని చెరగాలి, నెక్స్ట్ అప్పుడు మిల్లుకి ఇస్తాం మనం కదా మమ్మీ. అవునమ్మా, మినపగుళ్ళు అయితే ఫ్రై చేసేసుకుని ఇంకా మనం మిల్లుకి ఇచ్చేయచ్చు. ఇదైతే ఏంటంటే ప్రాసెస్ మరి పొట్టు తీయాలిగా. మరి చూసారా ఎలా వస్తుందో, బద్ద అయిపోయి బయటకు వచ్చేస్తుంది. మనం ఎక్కువ తిప్పేసామనుకో మమ్మీ పిండి అయిపోతుంది. మనం అలాగా పైకి ఇది లేపాలి కొంచెం. మినువులు కిందకి వెళ్తాయి చిల్లీల్లో హోల్స్ లోంచి. అప్పుడు అలా నెమ్మదిగా తిప్పితే బద్ద పడుతుంది మా. చూసావా ఎలా పడుతుందో బద్ద. మనం స్పీడ్ గా తిప్పేసిన గింజ పడిపోద్ది ఫస్ట్. అవును. గైస్ మినువులు అయితే విసిరేసాము. ఒకసారి పైకి కొంచెం ఉంటాయి మధ్యలో మమ్మీ. ఓకే మమ్మీ. ఇలాగ ఉంటాయి, మనం అవన్నీ కూడా కొంచెం ఇలా లాక్కోవాలి. ఓకే. ఇలా మధ్యలో హోల్స్ లో ఉండిపోతాయి కదా. అవును మమ్మీ. ఇలా నలుగుతాయి అన్నమాట. ఓకే, పెట్టాలి అది. మా మమ్మీ సంవత్సరానికి ఒకసారి వాడతారు ఈ తిరగలి. అది కూడా సంక్రాంతికి కదా మమ్మీ. అవునమ్మా, సంక్రాంతికి మా అమ్మ బయటకు తీస్తుంది. నూకలు వేసాను కదా మరి, ఏమి నూకలు వేసాను, ఓన్లీ దీనికే వాడతాను నేను. ఓన్లీ ఏంటంటే సంక్రాంతికి సున్నుండలకి తప్ప దేనికి వాడను. దేనికి వాడను. అయిపోయింది మమ్మీ. అయిపోయింది. వావ్, అయిపోయింది. గైస్ చూసారా ఎలా వచ్చిందో. ఇదంతా కూడా పాతకాల ప్రాసెస్ అనమాట.
సో మినుముల్ని ఒక బద్ద కింద చేయడానికి 2 బద్దల కింద ఇప్పుడు చెరుగుతారు మా మమ్మీ. చెరుగుతావు కదా మమ్మీ? అవును, ఇప్పుడు చెరగాలి. వీడియోతో ఎక్కున్నాను మమ్మీ. ఏంటది? పప్పు ఆతలు పడే ఏది, నేను పడేస్తాను. ఏది గాయస్, మా మమ్మీ మినుములు అయితే చెరిగేసిన తర్వాత విసురుతున్నారు అనమాట. సో ఇలా విసరడం వల్ల మినప పొట్టు ఏదైతే ఉందో మినుముల్లో నల్లగా ఉంటుంది కదా అవుట్ సైడ్ లేయరు, అది మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని చెరగడం అంటారు. సో ముందు మనం తిరగలిలో విసిరాము, ఆ ప్రాసెస్ని విసరడం అంటారనమాట. దీన్ని అయితే చెరగడం అంటారు. యాక్చువల్గా చాటతో చెరుగుతారు అనమాట. చాట కానీ పళ్ళెం కానీ ఏదైనా ఓకే. ఇలా మనకి సపరేట్ అవ్వడానికి ఈ పొట్టు అనేది మనం ఇలా చేస్తామన్నమాట. సో ఫైనల్గా చెరిగిన తర్వాత చూసారా మనకి ఇలా వచ్చాయి మినుముల లోపల పప్పు అయితే. సో కొంచెం బ్లాక్గా ఉన్నా కూడా ఆ పొట్టు అయితే ఉంచేయచ్చు. గైస్, మా మమ్మీ అయితే చాలా కష్టపడి ఫైనల్గా అయితే విసిరేసారనమాట. ఏది మమ్మీ చూపించి? పెద్ద యుద్ధమే జరిగింది మా ఇంట్లో. ఏది మమ్మీ? ఎస్ మమ్మీ. గైస్ చూసారా వచ్చినంత పొట్టు దానికి అదే ఊడిపోద్ది. ఇలాంటివి ఉన్నా పర్లేదు కదా మమ్మీ? ఇలా ఉన్నా బాగానే ఉంటుంది, రుచిగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి మా మమ్మీ ఆడేశారు. ఇది ఎంత ఉంటుంది మమ్మీ? ఒక పావు కేజీ తగ్గిందా? పొట్టు చూపించి ఎంత వచ్చిందో. పావు కేజీ గైస్ ఇది అనమాట పొట్టు, మినప్పొట్టు. ఇది ఉంది చూసారా, అది చెరిగేగా వచ్చిన 200 గ్రాములు ఎస్ మమ్మీ. ఇది ఒక కేజీ 2 kgs కాబట్టి ఒక 1800 గ్రాములు ఉంటుంది ఇది. అంతే. నెక్స్ట్ ఏంటి మమ్మీ? రైస్ ఫ్రై చేసుకున్నాం కదా, పోసి కలిపేసుకోవడం. ఓకే, అలా పోసేసి ఇచ్చేయకూడదు మనం ఎప్పుడు కూడా. ఆడడానికి ఇలా కలుపుకుంటే ఒకే చోట లేకపోతే పిండి ఉండిపోద్ది. ఇలా మనం కలుపుకుని అప్పుడు క్యాన్లో పోసుకుని అప్పుడు ఇచ్చుకోవాలి. క్యాన్లో అయినా బ్యాగ్లో అయినా కవర్లో అయినా. మిల్లుకి ఇవ్వాలి పిండి ఆడించడానికి. ఇంకా నీట్గా ఇందులో పిండి ఆడేసాక బెల్లము నెయ్యి కలుపుకొని సున్నుండ చుట్టేసుకోవడమే. ఇదే పెద్ద ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా మమ్మీ. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సింపుల్. ఇదిగోని పప్పు పొట్టు తీసిన పప్పు కలిపేసుకుని ఇలా కలుపుకోకపోతే ఒకేసారి ఉండిపోద్ది, పిండి కలవదు. అందుకని చెప్పి మనం ఫస్ట్ ఇలా కలిపేసుకుని. ఎస్ గైస్, ఏంటి అంటే ఇప్పుడు ఈ క్యాన్లో పోసేసి మిల్లుకి ఇచ్చేస్తాం అనమాట. మిల్లుకి వెళ్ళి పిండి ఆడించేస్తాం. జాగ్రత్త మమ్మీ, ఊపోద్ది. ఇలా పోసేసుకో. ఇలా అయితే మనం కలిపేసుకుని క్యాన్లో పోసుకున్నాం. ఇది మిల్లుకి అయితే పంపించేస్తాను. అప్పుడు పిండి మళ్ళీ ప్రాసెస్ ఉంది చెప్తాను. ఓకే మమ్మీ. డన్. కనుపుసున్న అయితే ఆడించుకొచ్చేసారు. ఏది మమ్మీ చూపించు. వావ్ గైస్ చూసారా, నిన్న మనం తయారు చేసాం కదా ఇది. సో ఇదనమాట. తర్వాత బెల్లం ఏమో పొడి చేసుకున్నాం, అది మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా. మమ్మీ 1.5 kg బెల్లం అని చెప్పారు కదా, నీట్గా మెత్తగా మిక్సీ పట్టేశారు. ఇప్పుడు ఈ పొడి ఇందులో వేసుకున్నాం. ఓకే మమ్మీ. నెయ్యి తీసుకున్నాం గైస్. నెయ్యి చూసారా ఎంత బాగుందో, నెయ్యి ఫ్రెష్గా స్మెల్ వస్తుంది. ఎలా మమ్మీ? మొత్తం పోసేయాలా కొంచెం కొంచెమా? కలుపుతాను మమ్మీ. బెల్లానికి సరిపడా కలుపుతాను. మళ్ళీ కలుపుకోవచ్చు. నెయ్యి అది సరిపోదు కదా మరి 2 kgలకి. నెయ్యి మొత్తం ఒకేసారి పోయకూడదు, కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఓకే మమ్మీ. గిన్నె నువ్వు పట్టుకో, నేను పోస్తాను నెయ్యి. లేకపోతే నెయ్యి ఇంకా వద్దమ్మా. ఓకే, బెల్లం కలపాలి. ఇదంతా ఇలాగా. ఓకే, ఫస్ట్ కలిపాక అప్పుడు నెయ్యితోనా? మెత్తగా మొత్తం అంతా కలవాలి ఇది. ఓకే మమ్మీ. ఇదంతా ఈ బెల్లం అంతా మరి పొడిలో కలాలి కదా మమ్మీ. ఇది కలవడానికి 10 minutes పట్టేస్తుంది. ఓకే గైస్ చూసారా, కొంచెం కొంచెం బెల్లం తీసుకున్నారు. ఇంకా ఆల్రెడీ మా మమ్మీ పక్కన పెట్టుకున్నారు, ఎందుకంటే కొంచెం కొంచెంగా కలుపుతారు అనమాట కదా మమ్మీ. అంటే సగం కలుపుతున్నాను చూసి, అప్పుడు ఇది చేసిన తర్వాత అప్పుడు కలుపుకోవచ్చు. మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మొత్తం బాగా పిండిలో మనం తీసుకున్న బెల్లం అంతా కలిసేలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి కదా మమ్మీ. ఉండలు అసలు ఉండకూడదు.
అస్సలు బెల్లం ఉండలు ఉండకూడదు. అవును. చాలా బాగా పట్టారు మమ్మీ. గైస్ మిల్క్ ఇచ్చాను చూసారా ఎలా ఉందో, స్మూత్గా ఉంటుంది అనమాట. కలిపేసుకుందాము. పూర్వం అయితే ఇంత ఉండలు చేసుకునేవారు పెద్ద పెద్ద సున్నుండలు. ఇంత సున్నుండలు. నెయ్యి అలా ఎక్కువ కారిపోయినట్టు కలిపేవారు. నెయ్యి అలా కలుపుకునేవారు అప్పుడు. అవును మమ్మీ. ఇంక ఇలా ప్యాకెట్లు అవి ఇది ఉండి కాదు, సొంత పాడియే. ఎవరిదైనా సరే అలాగా పాడి దగ్గర అదే కొనుక్కోవాలి ఇళ్ళ దగ్గర అలా ఉండి. అవును మమ్మీ. అమ్మకాల కన్నా ఎక్కువ మా చిన్నతనాన్ని బయట కొనడం కన్నా ఎక్కువ సొంత తయారీ దగ్గరే కొనేవారు. ఇంత దొండ చేసేవారు. నెయ్యి అలా కారిపోయినట్టు కలిపేవారు. నెయ్యి పెద్ద పెద్ద ఉండలు. పెద్ద పెద్ద ఉండలు. ఒక సున్నుండి తింటే కొత్త అల్లుళ్ళు వస్తారు కదా పండగలకి. అవును. ఇంత సున్నుండలు తినగలిగేవారా మమ్మీ? అంత సున్నుండి తినలేరు కదా మమ్మీ. అప్పుడు ఇలాంటివన్నీ ఉండవు కదమ్మా. చక్కగా తినేవారు. పెట్టి జంతికలు, సున్నుండలు, పోకుండలు, అరిసెలు ఇవన్నీ తినేవారు అప్పుడు. ఏం చేసినా నాకు అయ్యే. ఇలాంటి బయట ఏమి ఉండేవి కాదు కదమ్మా అప్పుడు. తయారు చేసుకున్న ఫుడ్లే. బయట స్నాక్స్ ఏమి ఉండేవి కాదు అప్పుడు. బయట తినేవారు కాదు, అంత అలా దొరికేవి కాదు. చేసుకుని తినేవారు ఎవరైనా సరే ఎక్కువ. ఇప్పుడు అంటే బయట కొనేసుకుంటున్నారు కానీ చేసుకునే తినేవారు మా చిన్నతనాన్ని. ఎస్ మమ్మీ. ఉండలు లేకుండా ఇంకో కలిపేసాను. ఓకే మమ్మీ. మనం నెయ్యి కలుపుకుందాం. ఓకే మమ్మీ. ఇప్పుడైతే నెయ్యి పోసుకుందాం ఫ్రెండ్స్. ఓకే మమ్మీ. వావ్ 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 వావ్. చాలు మమ్మీ, చూసుకో. కొంచెం పడుతుందా? అలా ఉంటది మమ్మీ. కలపాలి. ఎంత పోసినా లాగేసుకుంటది, పీల్చుకుంటది. ఇందులో కొంచెం మనం బియ్యం పోసాం కదా గొంతుకు అంటుకోకూడదని. అవును మమ్మీ. అందుకు కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది మమ్మీ. ఓకే. ఎందుకంటే బియ్యం పెట్టడం, బియ్యం ఏగించి పోసాం కదా. ఎస్. అందువల్ల నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి. మామూలుగా అయితే తక్కువ పడుతుంది. దీనికి ఒక 1/2 కేజీ ఎక్కువ పడుతుంది. 1/2 కేజీ కేజీ దాకా కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే మమ్మీ. ఇది కూడా నీట్గా ఉండలు లేకుండా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి కదా మమ్మీ. ఓపిగ్గా కూర్చొని కలుపుతూ ఉండాలి ఏమమ్మీ? అవునమ్మా. పాతకాలంలో అలా కూర్చొని చేసుకునేవారు. అలాగా దేనికైనా సరే ఓపిక ఓర్పు ఉండాలి. వంటలు చేసుకోవాలన్నా ఏ పని చెయ్యాలన్నా. అవును మమ్మీ. అప్పుడే మనం 10 మందికి పెడతాం. మనం రుచికరంగా తింటాం. 10 మందికి పెట్టుకుంటాం. ఇలా యూట్యూబ్లో వీడియోలు రికార్డ్ చేయాలన్నా ఓపిక ఉండాలి. ఏదైనా ఓపిక ఉండాలి. ఏదైనా ఓపిక. అది కూడా ఓపికే. అది ఓ పనే. ఏదైనా కమ్మగా స్మెల్ వస్తుంది మమ్మీ. గైస్ చూసారా? టేస్ట్ చేస్తారా? మన కోనసీమ సున్నుండలు బాగుంది మమ్మీ. నెయ్యి స్మెల్ గుడ్, కమ్మగా. థ్యాంక్ యూ మమ్మీ. బాగుంది గాయ. స్మెల్ అయితే మాత్రం అద్దరిపోయింది. సున్నుండ చాలా ఆరోగ్యమే కదా మమ్మీ. ఆరోగ్యం. ఇలా పక్కన నొక్కుని. ఎస్ మమ్మీ. ఇప్పుడు చేసుకుంటాం ఉండలో. ఇంకా అలా ఒక సైడ్కి పక్కకు పెట్టుకొని ఓపిగ్గా అలాగా సున్నుండలు చుట్టుకోవడం. ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం తినేది. ఇది వరకంటే ఇంతంత తిని ఇప్పుడు ఎవరు తింటున్నారు అంతంతా. ఇంకో చిన్న చిన్న. మా ఇంట్లో అయితే ఇంకా చిన్న సైజే సైజే. మా ఇంట్లో ఈ సైజే. ఎందుకంటే ఒకటికి మించి ఎక్కువ తీపి తినలేం. సో కావాలంటే 2-3 తింటాం కానీ ఎక్కువైపోకూడదు. సో అలా ఓపిగ్గా మా మమ్మీ సున్నుండలు చుడతారు. ఇంకా ఏది మమ్మీ? గైస్ రెడీ. ఇట్స్ టైమ్ టు టేస్ట్. కనిపిస్తుందా? సున్నుండ టేస్ట్ చేద్దాం. గైస్ చూసారా? మా మమ్మీ అయితే ఇన్ని సున్నుండలు చేశారనమాట. ఇంకా చేస్తున్నారు సున్నుండలు. సో చూసారా? టేస్ట్ చేయండి. ఒక్కొక్కటి తీసుకోండి. సో సంక్రాంతి స్పెషల్ నేతి సున్నుండలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కదా మమ్మీ. అవునమ్మా. గైస్ చూసారా? టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా గైస్, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో ఫైనల్గా మన కోనసీమ సంక్రాంతి స్పెషల్ నేతి సున్నుండలు రెడీ. సో గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. సంక్రాంతి సున్నుండలు టేస్ట్ అయితే అద్దరిపోయింది. సో చాలా సింపుల్గా ట్రెడిషనల్ మెథడ్స్లో మన పాతకాలం నుంచి వచ్చే పద్ధతులుగా మా మమ్మీ అయితే తయారు చేశారు. సో మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నా.
సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే, మా సంక్రాంతి స్పెషల్ నేతి సున్నుండల వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుగా అయితే వచ్చేస్తాం. Till then, keep watching our videos. Have a nice day. Bye bye.